ఓం గం గణపతయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే జ్ఞాని భగవద్గీతలో ఉంది ఏంటంటే జ్ఞానికి ఇది రాత్రి మేలుకుంటాడు అంటే అదే శివరాత్రి. అయితే ఎవరికైతే లౌకికులకు రాత్రి అది జ్ఞానికి పగలు, అండ్ లౌకికులకు ఏది పగలో అది రాత్రి. అంటే దీని అంతరార్థం ఏంటంటే, ఇప్పుడు రాత్రి శరీరం మనస్సు ఇవేమీ లేవు, కానీ తాను కూడా లేకుండా అయిపోయాడు. అయితే తాను కూడా లేకుండా అయిపోయాడంటే కాన్షియస్గా తను ఒక భోక్త ఉన్నాడు, కానీ ఆ ఉన్నట్టు కూడా తెలియదు, అతను సుఖం అనుభవిస్తున్నాడు. అయితే తాను లేక పోలేదు. ఏంటి తాను ఎవరంటే, నాకేం మేలుకున్న తర్వాత నాకేం తెలియదు, నేను సుఖంగా నిద్రపోయాను అనుకునే తాను ఉన్నాడు. ఆ తాను అయితే ఈ భోక్త కూడా సాక్షి. అట్లాగే స్వప్నంలో తెలుసుకున్నది ఉంది, అనుభవించిన వాడు భోక్త ఉన్నాడు, ఇది కూడా తెలిసిన తానున్నాడు. అయితే ఇప్పుడు మేలుకున్న స్థితిలో నేను ఉన్నాను అని ఎవరైతే అంటున్నారో, ఆ ఉన్నాను అనేది దానికి ఒక పేరుంది, ఫలాని పేరు సుధాకర్. అయితే ఈ నేను సుధాకర్ అని కూడా తెలిసిన నేను అన్నదెవరు? తానే. తెలిసింది ఎవరికి? తానకే. అంటే తాను తెలివితోని ఉండడం అనేది ఒకటి. ఇది 3 అవస్థల్లో ఉంది. అయితే ఆ 2 అవస్థల్లో అటువైపు వివేచన చేసే అవకాశం లేదు. కానీ జాగ్రత్త అవస్థలో నేనున్నాను, మేల్కోగానే నేనున్నాను అంటున్నాడు. అయితే ఈ నేను ఉన్నానుకు జ్ఞానం ఉంది, ఇది పరిధిలో ఉంది. మరి ఇది విశేష జ్ఞానం అంటాం. అయితే ఇది జ్ఞానం ఎప్పుడు యాక్చువల్గా నిరాకారం అంతటా ఉంది, అది అమృతం. కానీ ఆ జ్ఞానానికి ఎప్పుడు ఇది లేదు, ఏదంటే బాధ లేదు. అంటే అది ఉండకపోవడం అంటూ ఉండదు, అది ఎప్పుడు అవిచ్ఛిన్నంగా అంతటా ఉంది. అయితే జ్ఞానం అంటేనే అయితే నేను అనుకోగలగడం అంటే జ్ఞానం. అయితే ఇప్పుడు ఒకటి కల్పితం ఏంటంటే, నేను ఉన్నాను అని ఉన్నది జ్ఞానం, అంతటా ఉన్న జ్ఞానం. ఆ జ్ఞానం అంటే నేను అనుకోగలగడం. అయితే దానికి అన్యంగా నేను ఉన్నాను అనుకోవడం, నేను ఉన్నాను అని రెండో ఆరోపిత అస్తిత్వం కల్పించుకోవడం. ఈ ఆరోపిత అస్తిత్వమే అది విశేష జ్ఞానం. ఎందుకంటే విశేష జ్ఞానం ఎప్పుడు కల్పితం కాబట్టి అది మరుగున పడిపోతుంది. ఇదే జీవుడు కూడా ప్రాణం పోయేటప్పుడు కూడా ఈ విశేష జ్ఞానం పడిపోతుంది. మనం అంటాం స్పృహ తప్పాడని. అయితే సాధన చేసి కాన్షియస్గా జీవించున్నప్పుడు ఆ నేను ఏదైతే 3 అవస్థలకు సాక్షిగా ఉంటూ మూడింటిని ప్రకాశిస్తూ జ్ఞానం కలిగి ఉంది, అది అటువైపు వెళ్ళింది. అంటే జ్ఞానం ప్రీఫిక్స్ ఉండి సఫిక్స్ ఉన్న నేను, అది ఈ నేను అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఈ నేను సఫిక్స్, నేను ప్రీఫిక్స్ ఉండి నేను ఉన్నాను సఫిక్స్, ఇది కల్పితం. దీనివల్ల జ్ఞానం అనేది ఒక కల్పిత పరిధిలోకి వచ్చేసి ఇది ఒక టైంలో ఉంటుంది, మరుగున పడిపోతుంది. అదే స్పృహ తప్పడం మన కాన్షియస్గా. అయితే దీన్ని సాధన ద్వారా వివేకంతో విద్యావృత్తులతో నేను ఉన్నాను అనేది పేరుంది. ఆ పేరు లేని నేను ఏది 3 అవస్థల్లో ఉందో అటువైపు తిరిగినప్పుడు దాని కంటెంట్స్ ఏంటి? అస్థి జ్ఞానం. అయితే అస్థి జ్ఞానం నిరాకారం అంతటా ఉంది, తాను కూడా నిరాకారంగా అంతటా ఉన్నాను అనే స్పృహ ఉంటుంది. అయితే ఈ శరీరం పడ్డా కూడా ఈ విశేష జ్ఞానం పడిపోయినా తన సామాన్య జ్ఞానం ఎప్పుడూ తను ఉంటుంది. అది ఆ స్థితి వెంట ఉంచుకున్నప్పుడు ఈ పేరున్న వ్యక్తి ఇది ఒక స్పోర్ట్, ఒక నాటకంలాగా ఉంటూ దాని ప్రభావితం కాకుండా దాన్ని అటువైపు మళ్ళీ తద్ధామం పరమ అది ఆ సూచించిన ఆ స్థితిలో ఇంకా అమృతత్వం. ఆ స్థితికి ఒకవేళ మనం అటువైపు తిరిగినప్పుడు ఈ విశేష జ్ఞానం పడిపోతుంది. అందుకోసమే వృద్ధాప్యంలో స్పృహ కోల్పోతాడు. అయితే ఆ ఎఫర్ట్ లేదు. ఇంకా మళ్ళీ ఇంకా ఆ జ్ఞానం, సామాన్య జ్ఞానం లేనప్పుడు ఇది కూడా మళ్ళీ శరీరం మళ్ళీ పునరపి జరగడం, పునరపి మరణం, ఇది జరుగుతుంది ఈ సైకిల్. అందుకోసమే జాగ్రత్త అవస్థలో మేలుకున్నప్పుడే
ఆ నేను పేరు లేని నేను ఏదైతే మూడవస్థల్లో ఉందో ఆ ఆ స్ఫురణ అది స్ఫురించుకున్నప్పుడు అది జ్ఞానం ఒక డైరెక్ట్గా ఉంది, జ్ఞానం అంతటా ఉంది అని తానే ఒక అద్భుతమైన అద్వైత స్థితి. అది అమృతత్వం. హరి ఓం.